హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్విక తెలుగు బ్లాగ్స్. నేను ఈరోజు అయితే బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్ కూడా ఏమీ లేవు. ఈవినింగ్ అయితే తీసుకురావాలన్నమాట. క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి కానీ అవి అయితే తినట్లేదన్నమాట ఎక్కువ ఎవరు. అందుకని బీరకాయలు 2 ఉంటే టమాటాలు కూడా 2 ఉన్నాయి. అందుకని చెప్పేసి బీరకాయ ఒక టమాటా వేసి అయితే పప్పు అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు ఇడ్లీ అయితే టిఫిన్ వేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ లోపు అయితే పప్పు కూడా ఉడికిపోయిందనమాట. పప్పు కూడా ఒకసారి ఎనిపేసి తాలింపు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 ఆలు అయితే పెద్దవి ఉన్నాయి. ఇంకా అవి కూడా ఫ్రై లాగా చేద్దాంలే పిల్లలకి అని అయితే చేశాను. ఇంక ఇడ్లీతో పాటు ఉప్మా కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కదా, ఇడ్లీ సరిపోతాయా లేవా అని చెప్పేసి ఇంకా ఉప్మా కూడా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం ఇడ్లీ కొంచెం అది కూడా పెట్టుకోవచ్చులే, పిల్లలు తినకపోయినా పెద్దవాళ్ళమైనా తినవచ్చులే అని ఇంక ఇడ్లీ అయితే వేసాను ఒకసారి. తర్వాత ఇంకా అవి తీసి మళ్ళీ వేద్దాంలే అని చూడండి, ఇడైతే కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ కూడా ఒక వాయి అయితే ఉడికినాయి అనమాట. ఇంకా అవి తీసి ఇంకొక 2వ సారి అయితే వేయాలన్నమాట. ఇంకా ఇడ్లీలోకి చట్నీ ఉంది, అలాగే టమాటా చట్నీ ఉంది, కారప్పొడి ఉంది. ఇంకేది కావాలంటే అది వేసుకుంటారులే అని ఇంకా అక్కడైతే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే గోధుమ రవ్వ ఉప్మా కూడా రెడీ అయిపోయిందనమాట. అలాగే ఇంకొక స్టవ్ మీద టీ పెట్టాను. ఇడ్లీ కూడా ఒకసారి తీసి మళ్ళీ పెట్టాను. ఇంకా ఈ లోపు అయితే నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా అవన్నీ అయితే బట్టలు అయితే అయిపోయినాయి. ఇంక అయితే డాబా పైన వేద్దాంలే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ కింద వేసినా సరిగ్గా ఆరుతాయా లేదా అని చెప్పేసి నేనైతే పైకి తీసుకొచ్చాను. ముందు రోజు అయితే బెడ్షీట్లు అయితే మార్చాను కదా, ఇంకా అవన్నీ కూడా వేసాను అనమాట. అవి నార్మల్గా రోజు వేసుకునే బట్టలు అవి కూడా తీసుకొచ్చాను. ఇంక ఇవి మొత్తం అయితే డాబా పైన అయితే ఆరేసాను అనమాట. కింద అయితే టీ పెట్టి వచ్చేసాను కదా, నేను వెళ్ళేసరికి అవి అయితే మరిగినాయి అనమాట. ఇంక ఈలోపు మా హస్బెండ్ అయితే పాలు తీసుకొచ్చారు. ఇంకా పాలు అయితే పోసాను. ఎర్లీ మార్నింగ్ టీ తాగటం అలవాటు అనమాట మా మామయ్యకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం లేట్గా లేచి పాలు తాగటం లేట్ అవుతుంది, అందుకని టీ అయితే లేట్గా తాగుతున్నారు. అదే గుంటూరులో ఉన్నట్టయితే ఇంకా దగ్గరలోనే షాప్ ఉంటుంది, నేనైనా వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడ ఇంకా వేరే చోట తీసుకురావటం వల్ల మా హస్బెండ్ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. మార్నింగ్ నైట్ ఇలా అంత దూరం ఎందుకులని నేనైతే వెళ్ళట్లేదు. పైన ఇంకా మాకు ఇట్లా తీగలు ఉంటాను సరిపోతుంది అనమాట బట్టలు ఆరేసుకోవడానికి. మార్నింగ్ బాగా ఎండ వచ్చింది, సరేలా ఆరుతేలా అని ఆరేసి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతుంది కదా, కొంతసేపు ఎండ ఉంటుంది, మళ్ళీ వెంటనే నీడైతే వస్తుందన్నమాట. కింద వేస్తే గాలి సరిగ్గా తగలదులే అని ఇంకా అట్లా పైన వేశాను. ఇంకా మా తర్వాత అయితే ఇంక అందరం అయితే టిఫిన్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. నిన్న షాపింగ్కి వెళ్ళారు కదా, అప్పుడైతే ఈ బొమ్మలు కొనుక్కొచ్చారనమాట. అందుకని ఈ బొమ్మలతో ఆడుతూ ఉన్నాడు. సౌండ్ ఆపు అన్నా కానీ వినకుండా అవి ఇంకా నా మీద పడి తొక్కుతూ ఇంకా ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. గొడవ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళైతే తన రూమ్లో పెట్టి తలుపేసి వెళ్ళిపోయారనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి పప్పు చేశాను కదా, ఇంకా వడియాలు ఉన్నాయి కదా అని అయితే వడియాలు అయితే వేయించుతున్నాను. అన్నం కూడా ఉడికిందనమాట. ఇంకా చల్లగా ఉందలే తినేటప్పుడు వేయించవచ్చులే అని అయితే వేయించాను అనమాట గిన్నె నిండా. ఇంకా లంచ్ అయితే చేసాము. ఈవినింగ్ ఏంటంటే లాస్ట్ టైము పప్పాయి తీసుకొచ్చాను కదా, అవి అంతే ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఉన్నాయి కదా, టిఫిన్ ఎందుకు అవే తిందామని చెప్పేసి కట్ చేసి అందరికైతే ఇచ్చాను. ఇంకా అందరం మా పప్పాయి అయితే తిన్నాము. ఇంకా లాస్ట్ టైం తెచ్చిన స్వీట్ హాట్ కూడా ఉంది, కొంచెం అవి కూడా తినేసి టీ అయితే తాగామన్నమాట. ఇంకా తర్వాత నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా ఇవన్నీ తిన్నప్పుడు పడుతూ ఉంటాయి కదా, ఇల్లు ఊడుస్తున్నాను. మా ఆడపడుచమ్మ గిన్నెలు అయితే కడుగుతుందనమాట. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత ఒకసారి తుడుద్దాంలే, నీట్గా ఉంటుందిలే అని చెప్పేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారులే అని చెప్పేసి వాళ్ళని అయితే డాబా పైకి పంపించాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఊడ్చినా తుడిచినా మొత్తం మళ్ళీ తొక్కుతూ ఉంటారు, క్లీన్గా ఉండదులేని పైన ఆడుకుంటారులే అని కొంతసేపు అయితే పైకి పంపిస్తున్నాను. ఇంకా బయట రోడ్డు మీద ఆడుకోవడానికి ఏంటంటే రోడ్లోనేమో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, దానివల్ల ఇసుక అవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం రోడ్డు అంతా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకెందుకులే, పైన అయితే ఖాళీగా ఉంది కదా, ఇంకెవరు ఉండరని ఆడుకోమంటే ఇంక అందరూ అయితే వెళ్ళారు ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళు వెళ్ళగానే కొంచెం లైట్గా వర్షం పడుతుందని మళ్ళీ వచ్చారనమాట. ఇంకా కాసేపు సైలెంట్గా కూర్చున్నారు. ఇంక నేనేంటంటే కూరగాయలు ఏం లేదు కదా, ఈరోజు ఎటు సంత పెడతారు, వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి కర్రీ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఇంకా వర్షం పడుతుందన్నమాట. ఇంకేం చేద్దామన్నా అసలు ఇంట్లో రసం పెడదామన్నా కానీ ఒక టమాటా కూడా లేదనమాట. ఇంకా వంకాయలు ఉన్నాయి, కాకపోతే అవి ఎవ్వరు తినరు, అందుకని చెప్పేసి ఇంకా
ఉల్లిపాయలు ఉన్నాయి కదా అని ఉల్లిపాయలతో ఉల్లిపాయ పులుసు కూర అయితే చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. ఎప్పుడన్నా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్లగా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. నోటికి కూడా కొంచెం ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్లటి తింటే నోరు కొంచెం బాగుంటుంది కదా. ఇంక ఇందులోకి చింతపండు పులుసు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ కొంచెం మసాలా పొడి వేసుకొని అట్లయినా వదిలేసేయచ్చు అనమాట. నేనైతే చింతపండు పులుసు అయితే వేసాను అనమాట, ఎందుకంటే కొంచెము పుల్లగా బాగుంటుందని. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా వర్షం కూడా కొంచెం తగ్గిందిలేనైతే మార్కెట్కి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వెజిటబుల్స్ తీసుకుంటుంటేనే మధ్యలో మళ్ళీ ఆగామన్నమాట. ఇంకా అది కాక ఏంటంటే వర్షం పడేసరికి ఏమో జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారు. అప్పుడు మేము మామూలుగా అయితే ఎప్పుడు 6కి అట్లా వెళ్తాము. ఇంకా వర్షం పడుతుంది కదా అని 7:30కి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ టైంలో ఏంటంటే అందరూ ఆఫీసు నుంచి వస్తూ ఉంటారు కదా, ఇంకా అందరూ వీడప్పుడు కూడా ఆ టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు. ఇంకా వర్షం పడేసరికి అంతా గజిబిజిగా ఉంది. ఇంకా దబదబా కొన్ని అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఆకుకూరలు కూడా ఏమీ తీసుకోలేదు, కొత్తిమీర ఒకటే తీసుకొచ్చాను. ఇంకా మిగతా ఆకుకూరలు కూడా తీసుకోలేదు. ఇంకా స్టార్టింగ్లో ఒక 2-3 బండ్లు ఉండే ఇంకా వాళ్ళ దగ్గర ఫాస్ట్గా తీసుకొని అయితే వచ్చాము. ఎందుకంటే వర్షం పడుతుందని పక్కన ఆగాము. ఆగిందిలేని మళ్ళీ రాగానే మళ్ళీ వర్షం వచ్చింది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏమి తీసుకోలేదన్నమాట. ఇంకేవో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఒక 2-3 డేస్కి సరిపడేటట్టు అయితే తీసుకొని వచ్చాము. ఇంకా తడిచాము కదా అప్పటికే. అది కూడా మా ఇంటి దగ్గరే, అంత 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. మా ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కనిపిస్తూనే ఉంటుంది. అప్పటికే ఇంకా తడిచాము. ఇంకా వర్షం రాదులే అన్నట్టుగా గొడుగు అయితే తీసుకెళ్ళలేదు. కొంచెం దగ్గరలో ఉంటేనే తడిచిపోయామన్నమాట. ఇంకా వచ్చాక కూరగాయలు సర్దేసి ఇంకా స్నానం అయితే చేసేసాను. కొత్తిమీర అది కూడా బాక్స్లో అయితే పెట్టి తర్వాత ఇంకా పచ్చిమిర్చి అవి కూడా తొడియాలు అయితే తీసాను. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి కుళ్ళిపోతాయి అన్నమాట. తొడియాలు తీయకపోతే తొడియాలు తీసి కనుక కవర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఆల్రెడీ ఇందాక తుడిచాను కాబట్టి ఇంకా అంత తుడవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఈ కూరగాయలు సర్దిన కాడ మాత్రం ఊడ్చాను అనమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత పిల్లలకు కూడా అన్నం అది పెట్టేసి ఇంక తర్వాత మేము కూడా అయితే డిన్నర్ అయితే చేసాము. కర్రీ కూడా బాగుంది. తినేటప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఉల్లిపాయ పులుసు కూర.